హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ స్నాక్స్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. అది కూడా పల్లీ పకోడా లేదా మసాలా పీనట్ అంటూ ఉంటాం కదా. సూపర్ మార్కెట్ అలాగే బేకరీ నుండి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. సేమ్ అలాగే క్రంచీగా ఉండే మసాలా పీనట్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వచ్చేసి ఒక కప్పు పల్లీలను వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ కప్ వచ్చేసి శనగపిండి, అలాగే 1/4 కప్ వచ్చేసి బియ్యం పిండి అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి కారం తీసుకున్నాను. అలాగే కొంచెం పసుపు కలర్ కోసం వేస్తున్నానండి, అందుకని కొంచెం తీసుకున్నాను పసుపు. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ ధనియా పౌడర్. ఇది మసాలా అని చెప్పాం కదండి, అందుకే అన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. వచ్చేసి ధనియా పౌడర్ వేసాం కదండి. ఇప్పుడు వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే మీరు నిమ్మరసాన్నైనా యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా. తర్వాత నేను గార్లిక్ ఉంటుంది కదండి, వెల్లుల్ని తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచేసి వేసేసాను. వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలండి. మనం వేసిన ఈ పొడులన్నీ ఈ పల్లీలకి బాగా పట్టేలా కలుపుకుందాం. ఇలా ఇంట్లో అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న స్నాక్స్ ఐటమ్స్ అన్నీ మనకి ఇవన్నీ ఇంట్లో అవైలబుల్గానే దొరికేవండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేడి చేశానండి. ఈ వేడి చేసిన ఆయిల్ని కొంచెం కొంచెం ఇందులో వేస్తూ మనం కలుపుకోవాలి. త్వరగా ఫాస్ట్గా అయిపోయే స్నాక్ ఐటమ్ అండి ఇది. టీ టైంలో కానీ ఎప్పుడైనా పిల్లలకి ఏదైనా మనం పెట్టాలన్నా ఇలాంటి స్నాక్స్ ఐటమ్ని చేయండి, చాలా బాగుంటుంది. ఇలా వేడి చేసిన ఈ ఆయిల్ని అంతా నేను కొంచెం కొంచెం ఇలా వేస్తూ కలుపుతున్నానండి. ఇలా ఆయిల్ని వేడి చేసి వేసాం కదండి, ఈ ఆయిల్ అలాగే మసాలాలన్నీ పల్లీలకి బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము వాటర్ని అంతా ఒకేసారి వేయకూడదండి, ఇలా కొంచెం కొంచెం చిలకరిస్తూ మనము కలుపుకోవాలి. చూసారుగా ఇలా వేసాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఇలా చేత్తో మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా వాటర్ కొంచెం కొంచెం చిలకరిస్తూ మనము ఈ పల్లీలకి మొత్తం పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయకూడదండి, చాలా లైట్గా వేసుకోవాలి వాటర్. చూసారుగా ఈ లెవెల్లో ఇలా కలిపేసి దీన్ని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి దీన్ని హీట్ చేసుకోవాలి. ఇలా చేతికి ఆయిల్ రాసుకొని మనం ఈ పల్లీల్ని ఇందులో వేయాలండి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మన చేతికి అనేది ఆ మసాలా అంటుకోకుండా ఇలా విడివిడిగా పడిపోతుంది. ఇలా అంతా మనం తీసుకున్న పల్లీని కొంచెం కొంచెం వేస్తూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీల్ని మనం ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ మీడియం హీట్లోనే ఉండాలండి. తర్వాత దీన్ని మనం లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని బాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూసారుగా మంచిగా ఫ్రై అవుతుందండి ఇది. మసాలా పీనట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము తీసేసుకుందాం. చూసారుగా చాలా కలర్ఫుల్గా మంచిగా రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన మసాలా పీనట్ని ఒక టిష్యూ పేపర్ మీద వేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారుగా అండి, మన ఎంతో క్రంచీ అయినా క్రిస్పీ అయినా మసాలా పీనట్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.